ఆకాశంలో ఒక గర్జనలా దూసుకుపోతూ శబ్ద వేగాన్ని కూడా దాటిపోయే యంత్రాలు. అవే ఫైటర్ జెట్లు. ఇవి కేవలం విమానాల మాత్రమే కాదు, ఒక దేశపు వాయుశక్తికి, వాళ్ళ టెక్నాలజీకి ఒక సింబల్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఈ ఆకాశవీరుల ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. మనం ఫైటర్ జెట్ అనే మాట చాలాసార్లు వినే ఉంటాం, సినిమాల్లో చూస్తాం, వార్తల్లో వింటాం. కాని అసలు ఒక విమానాన్ని ఫైటర్ జెట్ అని ప్రత్యేకంగా ఎందుకు పిలుస్తారు? దానికి మామూలు విమానానికి తేడా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఫైటర్ జెట్ అనేదే ఒక మిలిటరీ విమానం. దీని పని రెండే. ఒకటి, దేశపు గగనతలాన్ని కాపాడటం. 2, శత్రువుల విమానాలపై గాని భూమిమీద ఉన్న టార్గెట్లపై గాని దాడి చేయటం. దీని స్పీడు, ఎగిరే పద్ధతి అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. మరింత స్పీడ్, ఇంత చురుకుదనం ఎలా వస్తుంది? దాని వెనకున్న సీక్రెట్ ఏంటి? ఆ అద్భుతమైన పవర్కి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. వీటి పవర్ అంతా వాటి ఇంజిన్లోనే ఉంటుంది. అవి వీటి గుండెకాయలాంటివి. ఈ ఇంజిన్లు మామూలువి కావు. జెట్లను గాలిని చీల్చుకుంటూ ధ్వనివేగాన్ని కూడా దాటిపోయేలా చేస్తాయి. దాన్నే మనం సూపర్సానిక్ స్పీడ్ అనంటాం. ఈ పవరే వాటిని ఆకాశంలో తిరుగులేనివిగా చేస్తుంది. అయితే ఒక్క వేగముంటే సరిపోదు కదా. ఫైటర్ జెట్లు గాలిలో మిరుపుల్లాంటి టాన్లు తీసుకుంటూ శత్రువుల నుంచి తప్పించుకోగలవు. తమతో పాటు పవర్ఫుల్ మిజైల్సు, గన్స్ తీసుకెళ్లి టార్గెట్లను ఈజీగా కొట్టగలవు. వాటి కళ్లలాంటి రాడార్ సిస్టమ్స్ 100 కిలోమీటర్ల దూరం నుంచే ప్రమాదాన్ని పసిగట్టేస్తాయి. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ జెట్స్లో అయితే శత్రువుల రాడార్లకు అస్సలు దొరకకుండా ఒక మాయలా కదిలే స్టెల్త్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇన్ని రకాల పనులు చేస్తున్నాయి గదా, మరి ఫైటర్ జెట్లన్నీ ఒకేలా ఉంటాయా? అన్నీ ఒకే పని చేస్తాయా? అస్సలు కాదు. ఒక్కో మిషన్కు ఒక్కో రకమైన జెట్టుంటుంది. వాటి మధ్య ఉన్న తేడాలంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో మెయిన్గా 3 రకాలుంటాయి. మొదటిది ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్స్. వీటి పని ఒకటే, ఆకాశానికి రాజులా ఉండటం. అంటే శత్రు విమానాలని వేటాడి కూల్చేయడం. రెండోది మల్టీరోల్ ఫైటర్స్. ఇవి ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటివి. గాల్లో ఫైట్ చేయగలవు, కింద భూమ్మీద బాంబులు వేయగలవు. ఇక మూడో రకం స్టెల్త్ ఫైటర్స్. ఇవి ఇప్పుడు గేమ్ చేంజర్స్. శత్రువు కంటికి కనిపించకుండానే తమ పని పూర్తి చేసి సైలెంట్గా వెళ్ళిపోతాయి. మన దేశం విషయానికొస్తే సుఖోయ్, SU-30 MKI, రాఫెల్, అలాగే మనమే సొంతంగా తయారుచేసుకున్న తేజస్, ఇవి మన వాయుసేనలో చాలా ముఖ్యమైనవి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే F-16, F-22 ర్యాప్టర్, మిరాజ్ లాంటివి చాలా ఫేమస్ ఫైటర్ జెట్స్. ఓకే, ఎంత పవర్ఫుల్ కత్తయినా దాన్ని వాడే యోధుడు లేకపోతే అది జస్ట్ ఒక ఇనుప ముక్క. కరెక్టే కదా? అలాగే ఫైటర్ జెట్కు అసలైన ప్రాణం పోసేది పైలట్. ఇప్పుడు ఆ మనిషికి మెషిన్కి ఉన్న బంధమేంటో చూద్దాం. ఇది ఒక మనిషి తెలివికి, మషీన్ పవర్కి మధ్య జరిగే ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అన్నమాట. ఒకవైపు పైలట్ తన ట్రైనింగ్, స్పీడ్ థింకింగ్, ఫిజికల్ ఫిట్నెస్తో జెట్ను కంట్రోల్ చేస్తాడు. ఇంకోవైపు జెట్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ వెపన్స్, హెల్మెట్లో కనిపించే డిస్ప్లేలు, ఇవన్నీ పైలట్కు కళ్ళు, చెవులాగా పనిచేస్తాయి. ఈ రెండూ కలిస్తేనే మిషన్ సక్సెస్ అవుతుంది. సో దీన్ని బట్టే మనకర్థమయ్యేదేంటంటే ఫైటర్ జెట్ అంటే కేవలం ఒక యుద్ధ యంత్రం కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. ఒక దేశ బలానికి, ఆ దేశ ప్రజలకు ఇచ్చే భద్రతకు ఒక గుర్తు. అందుకే అంటారు, ఫైటర్ జెట్లు ఒక దేశపు రక్షణ వ్యవస్థకి వెన్నెముక లాంటివని. ఆకాశంలో అవి చేసే ఆ గర్జన, ఆ దేశ బలాన్ని, తన ప్రజల భద్రత మీద తనకున్న నమ్మకాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తూ ఉంటుంది. సరే, అంతా బావుంది. కానీ భవిష్యతేంటి? టెక్నాలజీ రోజురోజుకి మారిపోతోంది. డ్రోన్లొస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోంది. మరి ఇలాంటి మారుతున్న ప్రపంచంలో రేపటి యుద్ధాల్లో ఈ ఆకాశ వీరుల పాత్ర ఎలా ఉండబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయమే కదా.